ఎస్ ట్రంప్ పుతిన్ భేటీ ఈ భేటీ పైన ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ కలుగుతోంది కనిపిస్తోంది. అలాస్కా వేదికగా ఇద్దరి మధ్యన కీలక భేటీ ఉంటుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధమే సో దీంట్లో ప్రధాన ఎజెండా ఉంటుంది. సో యుద్ధాన్ని ఆపుతారా, యుద్ధాన్ని కొనసాగిస్తారా అన్నది ఒక ఉత్కంఠ రేపుతోంది. ఇద్దరు ఏం చర్చించుకోబోతున్నారు? యుద్ధాన్ని వెంటనే ఆపాలని ట్రంప్ అంటున్నారు. ఉక్రెయిన్లోని భూభాగాన్ని రష్యాలో కలపాలని పుతిన్ అంటున్నారు. మరి ఇద్దరి మధ్య చర్చలు ఎటువైపు దారితీస్తాయి, ఎటువంటి పరిష్కారం చూపిస్తాయి? అందుకు ఏమాత్రం ఒప్పుకునేదే లేదు అని ఉక్రెయిన్ అంటుంది. ఉక్రెయిన్ తన భూభాగాన్ని ఎంత మాత్రము కూడా వదులుకోబోము అంటూ ఉక్రెయిన్ చాలా గట్టిగానే వాదిస్తోంది. రష్యాతో అమీతుమీ తేల్చుకోవడానికి ఉక్రెయిన్ కూడా సిద్ధంగా ఉంది. ఒకవేళ ఉక్రెయిన్ ఒప్పుకోకపోతే అమెరికా బెదిరించే ఛాన్స్ కూడా లేకపోలేదనేటువంటి వాదన వినిపిస్తోంది. అయితే ట్రంప్ పుతిన్ల మధ్య చర్చలు సఫలమవుతాయా లేదా? ట్రంప్ పెట్టే ఆంక్షలకు పుతిన్ ఓకే అంటారా లేదా? వాణిజ్య అంశాలపైన ఇద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? కేవలం రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటుగా వాణిజ్య అంశాలు, రష్యాకు అమెరికాకు మధ్య వాణిజ్య అంశాలు ఏమున్నాయి? రాబోయే రోజుల్లో వాణిజ్యాన్ని పెంపొందించుకునే విధంగా కూడా దీంట్లో చర్చలు ఉంటాయని చెబుతున్నారు. సో వాణిజ్య చర్చలు ఎట్లా సాగుతాయనేటువంటి ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. చర్చలు విఫలమైతే భారత్ పైన మరిన్ని పన్నులు వేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం పైనే ప్రధాన ఎజెండాగా ఉంటుంది. మరి ట్రంప్ చెప్పినట్టు పుతిన్ వింటారా, లేదా ట్రంప్ చెప్పినట్టు ఉక్రెయిన్ వింటుందా లేదా అన్నది ఇప్పుడు సర్వత్రా ఒక ఉత్కంఠ కలిగిస్తోంది, ఒక ఆసక్తి కలిగిస్తోంది. అయితే ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసినటువంటి ఒక అరుదైన సమావేశానికి రంగం అయితే సిద్ధమైంది. రష్యా అధినేత, తర్వాత అమెరికా అధినేత, ఇద్దరు అధినేతలు శుక్రవారం అంటే అలాస్కాలో కీలక భేటీ జరగబోతుంది ఇవాళ. సో ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధానికి విరామం లభిస్తుందని ప్రపంచం అంతా ఆశగా చూస్తున్నటువంటి సమావేశంలో ఏం జరగబోతోంది, ఎటువంటి ఎజెండా ఫలితం బయటకు వస్తుందనేది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ సమావేశంలో ఏం జరుగుతుందన్నటువంటి ఉత్కంఠ కనిపిస్తోంది. యుద్ధం పరంగా ఉక్రెయిన్కు, పుతిన్తో సంబంధాల పరంగా అమెరికాకు ఈ సమావేశం ఒక నిర్ణయాత్మక సమావేశంగా భావిస్తున్నారు. ట్రంప్ తొలి విడత అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు పుతిన్తో 6 సార్లు భేటీ అయ్యారు. మొత్తం అంటే ఆయన ఫస్ట్ టైం అమెరికా, ఇది రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ టైం తొలి విడతగా పనిచేసినప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో 6 సార్లు భేటీ అయ్యారు. 2021లో ట్రంప్ దిగిపోయిన తర్వాత పుతిన్తో ఫ్రెండ్షిప్ అయితే అట్నే కొనసాగించారు. 2022లో ఉక్రెయిన్ పైన పుతిన్ యుద్ధం ప్రారంభించినప్పుడు ట్రంప్ సానుకూలంగా మాట్లాడారు. శాంతిదూతలాగా పుతిన్ ఉక్రెయిన్కు వెళ్లారని ప్రశంసించారు కూడా. అయితే తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్పై రష్యా దాడి చేసేది కాదు అని తరచూ ట్రంప్ చెబుతూ ఉంటారు. ఉక్రెయిన్కు అమెరికా మద్దతు ఇవ్వడాన్ని 2024లో తన ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్ విమర్శించారు. తాను అధికారం చేపట్టిన 24 గంటల్లోనే యుద్ధాన్ని ఆపిస్తారని ప్రకటించారు. అధికారం చేపట్టాక ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అప్పట్లో తను సరదాగా అలా అన్నానంటూ వివరణ ఇచ్చారు ట్రంప్. మరి ఈసారి జరగబోతున్నటువంటి భేటీ, అలాస్కా వేదికగా ఇద్దరి మధ్య జరగబోతున్నటువంటి భేటీ ఎటువంటి ఫలితాలని ఇస్తుంది అన్నటువంటి ఉత్కంఠ కనిపిస్తుంది. మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ రామ్దాస్, ఒక ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ మనకు కనిపిస్తోంది. పుతిన్ అలాగే ట్రంప్ భేటీ, సో ప్రధాన ఎజెండా యుద్ధ ఎజెండా అయినప్పటికీ, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ ఎజెండా అయినప్పటికీ కూడా ఆ రెండు దేశాల మధ్య, రష్యాకు అమెరికాకు మధ్య వాణిజ్య విషయాల గురించి కూడా మాట్లాడబోతున్నారు అనేది ఒకటైతే అందరి ఆసక్తి. ఇప్పుడు యుద్ధం ఆపుతారా లేదా, ఆపగలుగుతారా లేదా, ఎటువంటి డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉందనేది. సో ఎటువంటి ఆసక్తి కనిపిస్తోంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా రామ్దాస్? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ట్రంప్ పుతిన్ భేటీ అనేది చాలా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఆ భేటీకి సంబంధించి ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఎందుకంటే ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాగానే వెంటనే 24 గంటల్లోగా ఉక్రెయిన్ రష్యా వార్ను ఆపుతానంటూ ప్రగల్భాలు పలికాడు. కానీ ఎక్కడ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే పుతిన్ ట్రంప్ ఇద్దరే, ఆ ఇద్దరి వైఖరి కూడా చాలా మొండిగా ఉంటుంది. ఇద్దరు కూడా చాలా పట్టుదలగా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న భేటీది అలాస్కాలోని యాంకరేజ్ యుఎస్ ఎల్మండోర్స్ ఎయిర్ బేస్ లో జరుగుతోంది. ప్రధానంగా ఎజెండా వచ్చేసి కంప్లీట్ గా వార్ సంబంధించి, అంటే ఉక్రెయిన్ రష్యా వార్ ను ఆపాలి అనేది ప్రధాన ఎజెండాతో ఇవాళ భేటీ జరుగుతుంది. దాంతో పాటు అదనంగా ఈ వాణిజ్యాలకు సంబంధించి కూడా
చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఉక్రెయిన్ పై రష్యా వార్ ఆపాలి, ముఖ్యంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ప్రధాన భేటీ, ఇది శాంతి ఒప్పందం సంబంధించి భేటీ జరుగుతుంది. ఈ భేటీకి ముందు ట్రంప్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక 25% ఇది ఫెయిల్ అవ్వచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు మళ్ళీ ఒక హింట్ ఇచ్చాడు, అంటే రష్యా శాంతి ఒప్పందానికి రెడీగా ఉందంటూ మళ్ళీ ఒక హింట్ ఇచ్చిన పరిస్థితి. అంటే భిన్నమైన మాటలతో, భిన్న వైఖరితో ట్రంప్ ఎప్పటికప్పుడు ఒక మాదిరిగా మాట్లాడుతుంటాడు. సరే, ట్రంప్ మాటలు ఎలా ఉన్నా కూడా పుతిన్ చాలా ఖచ్చితమైనటువంటి, నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికతో, ఎజెండాతో కూడా ఈ సమావేశానికి హాజరవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యా మధ్య కొనసాగుతున్న ఈ వార్ గత 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు దగ్గర వస్తుంది. ఈ వార్ సంబంధించి ఉక్రెయిన్ ఏదైతే కొంత భూభాగం ఉందో ఆక్రమించింది, అది రష్యా తిరిగి ఇవ్వమని కోరుతోంది. కానీ దానికి ఉక్రెయిన్ ససేమీరా అంటే ఉక్రెయిన్ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఈ వార్ సంబంధించి నిజంగా శాంతి ఒప్పందం జరిగితే చాలా లాభాలే ఉంటాయి. ప్రధానంగా యూరోపియన్ యూనియన్ దేశాలకు లాభం ఉంటుంది, అమెరికాకు లాభం ఉంటుంది. అంతేకాదు భారతదేశానికి కూడా కొంత వెసులుబాటు వచ్చే అవకాశం. ఎందుకంటే భారత్ పై దీని ఎఫెక్ట్ పడింది. అటు రష్యా ఉక్రెయిన్ కొట్టుకుంటుంటే మధ్యలో భారత్ ఏం చేసిందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ ట్రంప్ చేసిన వాణిజ్య యుద్ధంతో ఒక్కసారిగా భారత్ పై అధిక సుంకాలు వేస్తున్నారు. దానికి కారణం రష్యా ఆయిల్ మనం కొనుక్కుంటున్నాం, తద్వారా రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తుంది అనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ. దాంతో మనపై 50% సుంకాలు విధించిన పరిస్థితి. సో ఇప్పుడు ఏదేమైనప్పుడు కూడా అమెరికాకి ఏ రకంగా లాభం చేకూరుతుందంటే ప్రధానంగా ఉక్రెయిన్ తో చేసుకున్న మినరల్. రామదాస్, ఇప్పుడు ఉక్రెయిన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో భూభాగాన్ని వదులుకోమని ఉక్రెయిన్ చాలా క్లియర్ కట్ గా చెబుతోంది. అవసరమైతే రష్యాతో అమీతుమీకి సిద్ధం, ఎంతవరకైనా సిద్ధం అనేది ఉక్రెయిన్ అంటుంది. ఒకవేళ ఉక్రెయిన్ గనక మాట వినకపోతే, ట్రంప్ మాట వినకపోతే ఇక బెదిరింపు ధోరణికి దిగుతారు, ఉక్రెయిన్ బెదిరిస్తారన్నటువంటి చర్చ కూడా ఉంది. సో బెదిరింపులకు ఇవాళ ఉక్రెయిన్ భయపడే పరిస్థితిలో ఉన్నట్టు కనపడుతోందా? అంటే ఇప్పుడు ఈ భేటీ తర్వాత ఏం జరగబోతుందో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరిలో జెలెన్స్కీతో ట్రంప్ భేటీ తర్వాత పరిణామాలు పుతిన్ కు అనుకూలంగా మారినట్లు అనిపించాయి. కానీ ట్రంప్ ఆశలన్నీ ఇక్కడ కలలయ్యాయి. ఎందుకంటే రష్యా దాడులు చేసిన చాలా సార్లు ఫోన్ ద్వారా చెప్పడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. దీంతో పుతిన్ పట్ల ట్రంప్ అసహనం పెరుగుతూ వచ్చింది. అది ఎప్పటికప్పుడు పెరిగిపోయింది. ఎంతలా అంటే పుతిన్ తన మాట వినకపోతే వీడు పిచ్చోడు అనే సందర్భాన్ని కూడా ట్రంప్ అంతలా మాట్లాడి దాంతో రష్యన్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ ఇక్కడ రష్యా ఎక్కడ తగ్గలేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా పరిస్థితి. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న సమాధానం, పుతిన్ తో భేటీ ఖరారైన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా కామెంట్ చేశాడు. ఇది ఒక ఎమోషనల్ మీటింగ్ అంటున్నారు, వివాదాన్ని పరిష్కరించే దిశగా కాకుండా ఇది చాలా అంశాల వారిగా చర్చలు జరగవచ్చు. ఎందుకంటే రష్యా యుద్ధాన్ని ఆపడానికి ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటే అటు రష్యాని హెచ్చరిస్తున్న పరిస్థితి. తాజాగా పుతిన్ తో సమావేశం విఫలమవచ్చు కూడా వ్యాఖ్యానించాడు. అలాగే ఇంకా ఎలాంటి ఒప్పందాలు తెచ్చుకుంటారనేది మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా తెలియని పరిస్థితి. సో వాటెవర్ ఏదేమైనప్పుడు కూడా పుతిన్ ఇప్పటికే అలస్కా చేరుకున్నారు. ఇరు దేశాల నేతల మధ్య మరికొంతసేపట్లో చర్చలు అయితే ప్రారంభం కాకపోతే, ఒకవేళ ఉక్రెయిన్ కనుక ఒప్పుకోకపోతే ఉక్రెయిన్ కూడా దారిలో చర్చకు అమెరికా కూడా ప్లానింగ్స్ కొన్ని ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇక్కడ ఉక్రెయిన్ అనేది ఖచ్చితంగా అమెరికా చెప్పినట్టు వింటుంది అనేది విశ్లేషకుల భావన. సో ఉక్రెయిన్ కు మెయిల్ చేసేలాగానే పుతిన్ ట్రంప్ వ్యవహరిస్తాడనేది ఒక వాదన. సో మొత్తం మీద వైఖరి పుతిన్ ఇద్దరు కూడా ఇప్పుడు జరుగుతున్న చర్చల సారాంశం మరికొన్ని చేపట్లు తేలబోతుంది. ఏదేమైనా ఈ ఇరువురి భేటీకి సంబంధించి ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతుంది ప్రపంచవ్యాప్తంగా. సో రష్యా ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి ఆలోచనలతో ఉంది. పుతిన్ కూడా అదే రకంగా సమావేశాన్ని ముందుకు తీసుకుపోయే ఆలోచన ఉంది. సో ఇది కంప్లీట్ గా ఈ ఒక్క మీటింగ్ తోనే పూర్తి అవుతుందా, ఈ సమావేశంతో మొత్తం సమస్య పరిష్కారం అవుతుందని చెప్పలేము. భవిష్యత్తులో మరిన్ని మీటింగ్లు కూడా జరగవచ్చు. అది అందులో యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. సో ఇవాళ ఎజెండా అయితే చాలా క్లియర్ గా ఉంది ఎవరికి వారు. బట్ చూడాలి, అంటే పట్టు విడుపులు ఉంటే కనుక సమస్య పరిష్కారం అయ్యే ఛాన్స్ లేదు. బట్ కొంత దిగొస్తే కనుక అమెరికా, రష్యా, ఉక్రెయిన్ కనుక దిగొస్తే కనుక ఈ 3 దేశాలకు సైద్యకు వస్తే సమస్య పరిష్కారం అయ్యే ఛాన్స్, లేదంటే భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు కూడా జరగవచ్చు. రాజేష్, థ్యాంక్ యూ రామదాస్. ట్రంప్ పుతిన్ భేటీ పైన అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు ఇద్దరు అధ్యక్షుల భేటీ కాబోతున్నారు. ఈ భేటీ పైన ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. సో రష్యా, ఉక్రెయిన్ సై అంటే సై అంటున్నాయి. యుద్ధానికి ఏమాత్రం ఎక్కడ వెనకడుగు వేయట్లేరు రెండు దేశాలు కూడా. సో మరి ట్రంప్తో సమావేశం తర్వాత రష్యా అదే దూకుడుగా వ్యవహరిస్తుందా, సో ఉక్రెయిన్ కూడా అదే పట్టుగా ఉంటుందా లేదా అనేది చూడాలి. సో దాదాపుగా మరి రెండు దేశాలు కూడా రష్యాకు, ఉక్రెయిన్కు ఇద్దరికీ లాభదాయకంగా మధ్యస్థంగా ఒక పరిష్కారం ట్రంప్ చూపగలుగుతారా లేదా అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. సో ప్రపంచ దేశాలని కూడా ఇవాళ జరగబోతున్నటువంటి ఈ భేటీకి సంబంధించినటువంటి ఎటువంటి అవుట్కమ్ వస్తుందనేది వెయిట్ చేస్తున్నారు. సో చర్చలు ఫలిస్తాయా, యుద్ధాన్ని ఆపేస్తారా, రెండు దేశాలు యుద్ధాన్ని విరమణ ప్రకటిస్తాయా లేదా, ఒకవేళ
ట్రంప్ చెప్పినట్టుగా పుతిన్ వింటాడా, లేదా ఒకవేళ పుతిన్ విన్నా కూడా ఉక్రెయిన్ వింటుందా? ఇవి రకరకాల అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. సో అందుకే ఇవాళ జరగబోతున్నటువంటి ట్రంప్ పుతిన్ల భేటీ ఎటువంటి అవుట్కమ్ ఇస్తుంది, సో ప్రపంచ దేశాలకి ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతోంది? సో ఏ దేశం కూడా సహజంగా తనకు తానుగా యుద్ధాన్ని కోరుకోదు. యుద్ధం అనేది డెఫినెట్గా ఎంతో కొంత నష్టమే, నాశనమే. ఎందుకంటే మొత్తం ఒకరిపైన ఒకరు అణుబాంబులు వేసుకుంటారు, దాడులు చేసుకుంటారు, విపరీతంగా దాంట్లో ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఆ ఆస్తులు నిలబెట్టాలంటే, మళ్ళీ నిలబడగలగాలంటే కనుక చాలా సంవత్సరాలు పడుతుంది. సో ఎవరు యుద్ధాన్ని కాంక్షించరు, ఎవరు యుద్ధాన్ని కోరుకోరు. కానీ ఈ యుద్ధం ద్వారా రష్యా నష్టపోతుంది, అలాగే ఉక్రెయిన్ కూడా నష్టపోతుంది. సో దీనివల్ల ఉపయోగం ఎవరికి? సో దాంట్లో సాధారణ ప్రజానికం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, తర్వాత అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దీంతో ఈ యుద్ధంతో అమెరికా తీసుకున్నటువంటి వైఖరులతోటి ఇప్పుడు భారత్ కూడా చాలా వరకు ట్యాక్స్ రూపంలో ఇబ్బంది పడుతుంది. సో అలస్కా వేదికగా ఇద్దరి భేటీ మరి ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో అనేది చూడాలి. సో ఫస్ట్ టైం ట్రంప్ అధికారంలో కొనసాగినప్పుడు ఫస్ట్ టైంలో దాదాపు 6 సార్లు భేటీ అయ్యారు. ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనతో భేటీ కావాలని పుతిన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అమెరికా రష్యా సంయుక్త ప్రాజెక్టుల ద్వారా ఉక్రెయిన్కు చెక్ పెట్టాలి అని భావిస్తున్నారు ఆయన. సో దీంతో పాటు అనేక అంశాల్లో సహకారానికి ప్రయత్నించారు. అదేవిధంగా ఫిబ్రవరిలో జెలెన్స్కీతో ట్రంప్ భేటీ తర్వాత పరిణామాలు పుతిన్కు అనుకూలంగా మారినట్లే కనిపించాయి. సో మార్చి నెలాఖరులో కూడా పుతిన్ పైన ట్రంప్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ పైన మాటకు కట్టుబడి ఉంటారని చెప్పారు. కానీ నెల తిరిగేసరికే రష్యా దాడులు విపరీతంగా పెంచేసింది. ఇట్లా దాడులు పెరగడంతో ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చింది. పుతిన్ వైఖరి పట్ల ఆయనలో కొంత అసహనం కూడా క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. మేకు వచ్చేసరికి అది మరింతగా పెరిగి పుతిన్ ఒక పిచ్చోడ్లాగా వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి ఆ స్థాయికి, ఆరోపణ చేసే స్థాయికి ఆయన ఫ్రస్ట్రేషన్ అనేది వెళ్ళిపోయింది. సో ఈ నెల మొదట్లో రష్యా తీరానికి సమీపంలో 2 అణు సబ్మెరైన్లను మోహరించాలని ట్రంప్ ఆదేశించారు. సో రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టవలసి వచ్చింది ట్రంప్. సో పుతిన్తో భేటీ ఖరారైన తర్వాత ట్రంప్ మరింత ఫోర్స్ అంటే గాఢత పెంచారని చెప్పొచ్చు. పుతిన్తో జరిగే సమావేశం వివాదాన్ని పరిష్కరించే దిశగా కాకుండా, అంటే అదొక్కటే కాకుండా కేవలం రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉన్నటువంటి వివాదాన్ని పరిష్కరించేది కాకుండా అదొక్కటే కాకుండా ఒక ఎమోషన్ మీటింగ్, ఒక భావోద్వేగ సమావేశంగా నిలవబోతుందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఓ పక్క హెచ్చరించారు. ఓ పక్క ఇది ఎమోషనల్ మీటింగ్ అని చెబుతూనే యుద్ధాన్ని ఆపకపోతే చాలా తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ట్రంప్ హెచ్చరిక కూడా చేస్తున్నారు. సో ట్రంప్ పుతిన్ ఇద్దరు భేటీ కాబోతున్నారు. ఇద్దరు కూడా చాలా మొండిగానే వ్యవహరిస్తుంటారు, మొండి ఘటాలే అంటారు వీళ్ళిద్దరిని. సో తన మాటే నెగ్గాలని ఇద్దరు కూడా భావించే రకం. అయితే చాలా కాలంగా పుతిన్తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెబుతూ ఉంటారు. ఉక్రెయిన్ పైన దాడి విషయంలో విభిన్నంగా స్పందించేవారు. అయితే ఇటీవలి కాలంలో పుతిన్ ధోరణి పైన ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. అవసరమైతే మరిన్ని ఆంక్షలు విధిస్తారంటూ కూడా హెచ్చరిస్తున్నారు ట్రంప్. యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఇక పుతిన్కు ట్రంప్తో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అలస్కా సమావేశం ఒక అవకాశం. సో మరి ఈ అవకాశాన్ని పుతిన్ ఎంతవరకు ఉపయోగించుకుంటారు? ట్రంప్ అధికారంలోకి రావడంతో అమెరికాకు సంబంధాలని పునరుద్ధరించుకోవాలనేది ఇప్పుడు పుతిన్ భావిస్తున్నారు. సో పుతిన్ కూడా ఇది ఒక అవకాశం. సో అలస్కా మీటింగ్ అనేది ఇప్పుడు అమెరికాతో అంటే ట్రంప్తో సత్సంబంధాలు మళ్ళీ పునరుద్ధరింపజేసుకోవడం కోసం ఆయన కూడా ఒక డయాస్గానే, ఒక వేదికగానే ప్రపంచ దేశాలను కూడా భావిస్తున్నాయి. సో ఇప్పుడు ఏమైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఈ గ్యాప్స్ కూడా ఈ సమావేశంతో రష్యా అమెరికా మధ్య ఉన్నటువంటి వాణిజ్యపరంగా ఉన్నటువంటి కొన్ని ఆటంకాలు అవన్నీ కూడా దీంతో ఫుల్ఫిల్ అవుతాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. సో అన్ని ప్రపంచ దేశాలు చూసేది ఒకటే మెయిన్గా, సరే అమెరికా రష్యా మధ్య వాణిజ్య ఒప్పందాలు, వాణిజ్య అవగాహనలు ఇవన్నీ ఒకెత్తైతే ఉక్రెయిన్ రష్యా ఈ దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్ని ఎంతవరకు ట్రంప్ నివారించగలరు, ఎంతవరకు ఈ యుద్ధాన్ని కట్టడి చేయడంలో ట్రంప్ సక్సెస్ కాగలరు? ట్రంప్ చెప్తే రష్యా వింటుందా? ట్రంప్ చెప్తే ఉక్రెయిన్ వింటుందా? సో ట్రంప్ అయితే హెచ్చరిక చేస్తున్నారు, యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని. ఇటు రష్యాతో పుతిన్తో సమావేశం అవుతూనే ఇది ఒక ఎమోషనల్ మీటింగ్, ఒక భావోద్వేగమైనటువంటి మీటింగ్ అంటూనే వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మరి ఉక్రెయిన్ కూడా బెదిరిస్తారు. అలాగే ఒకవేళ పుతిన్ ట్రంప్ మాట వింటారనుకుందాం,
మరి ఉక్రెయిన్ కూడా ట్రంప్ మాట వినాలని ఏమీ లేదు. బట్ అప్పుడు మరి ఉక్రెయిన్ ఏం చేస్తారు? ఉక్రెయిన్ కూడా బెదిరించే ధోరణిలో లొంగ తీసుకుంటారా? సో ఫైనల్గా ఒక శాంతి స్థాపన జరుగుతుందా ట్రంప్ మధ్యవర్తిత్వం ద్వారా? ఈ మీటింగ్ ద్వారా, పుతిన్ ట్రంప్ మీటింగ్ ద్వారా ఒక శాంతి పరిష్కారం లభిస్తుందనుకుంటున్నారా? సో మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో కూడా తెలియవచ్చు. సో యుద్ధం ఆగాలి, శాంతి సాధించబడాలి, శాంతి నెలకొల్పబడాలనేది మనం కూడా కోరుకుందాం. బట్ ఇవాళ మీటింగ్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్కంఠ కనిపిస్తుంది, ఒక ఆసక్తి కనిపిస్తుంది ఎటువంటి అవుట్కమ్ వస్తుందనేది. సో ట్రంప్ పుతిన్ల భేటీకి సంబంధించి వాళ్ళ భేటీ అయిన తర్వాత కానీ మనకు పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు.